నాలో నేను టాక్ షో విత్ నూతలపాటి. జీవిత పాఠాలు, మాట లేకుండా మౌనంగా చెప్పిన పాఠాలు. పాఠశాల కాదు, జీవితానికి గమనమిచ్చిన గురువు గురించి మాట్లాడతాను. ఆయనే నా నాన్న లక్ష్మయ్య. నాన్న ఎప్పుడు పెద్దగా మాట్లాడేవారు కాదు. ఆయన మౌనం వెనక ఎన్నో అర్థాలుంటాయి, ఎన్నో జీవిత పాఠాలుంటాయి. చిన్నప్పుడు ఆయనతో గడిపిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. పక్కన కూర్చొని చదువుతున్నప్పుడు నా పక్కన తడారిన పేపర్ పట్టుకొని నేలను శుభ్రం చేస్తున్న రూపం ఇంకా నా కన్నుల ముందే ఉంది. ఎప్పుడు మన ఇంటి ఆవరణ శుభ్రంగా ఉండాలన్న అలవాటు నన్ను అలాంటి మనిషిగా తీర్చిదిద్దింది. నాన్నగారు ఎప్పుడూ రాత్రి చివరి కాంతిలో పనులు చేయటం, తెల్లవారుజామున నిద్రలేవటం, ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లే అయినా జీవితాన్ని గట్టి స్థాయిలో నిర్మించే మూల సూత్రాలు. ఒకసారి స్కూల్లో హాజరైన పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అందరూ కోపంగా ఉన్నారు. నాన్న ఒక్క మాట కూడా నన్ను అనలేదు. నులివెచ్చని పాలలోట చేతిలో పెట్టి తాగమని సైగ చేసి కూర్చోమన్నాడు. ఏం జరిగింది అని అడగలేదు. ఇంకా బలంగా తిరిగి లేవాలి అన్నట్టు కళ్ళతోనే చెప్పారు. ఆ మౌనమే నాకు గొప్ప కనువిప్పు అయింది. ఆయన నన్ను ఎప్పుడూ గెలవమని చెప్పలేదు. ఓడినప్పుడు ఎలా నిలబడాలో నేర్పాడు. నాన్న దుస్తులు చాలా నిరాడంబరంగా వేసుకునేవారు. ఖరీదైన వస్తువులంటే అసహ్యం లేకున్నా వాటిని దరిచేరనివ్వలేదు. జపాన్ నుండి తెప్పించిన నేషనల్ పానాసోనిక్ రేడియో మా గ్రామంలో చాలామంది ఇళ్లలో తన గొంతు వినిపించింది. తన చుట్టూ ఉన్న వాళ్లకు ఆత్మగౌరవాన్ని ఇచ్చే విధంగా వ్యవహరించేవారు. అతని జీవితం చూసి నేను ఒక విషయం నేర్చుకున్నాను. విలువలతో బతకటం, విలువలకే విలువలివ్వటం. పండగ రోజుల్లో మేమంతా పందిరి దగ్గర హడావుడిగా తిరుగుతున్నప్పుడు ఆయన ఓ మూలను కూర్చొని ప్రశాంతంగా చూస్తారు. ఆయన చూపులో ఒక వింత నమ్మకం ఉండేది. మనం సంతోషంగా ఉంటే ఆయనకు అదే ఆనందం. నాన్నగారి చేతిలో ఎప్పుడూ పని లేనంత సమయం ఉండేది కాదు. అయినప్పటికీ ఒకసారి నన్ను వెంట తీసుకొని మా తాతగారి ఊరైన పడమర తెక్కలపాడులో మాకున్న పొలానికి తీసుకెళ్ళాడు. గాలి తాగుతున్న జొన్న కంకులను చూపిస్తూ, బడి అంటే ఈనాటి పని కూడా ఒకటి. నేనెప్పుడూ పుస్తకాల్లో చదవలేదు, నేలను చదివాను. ఆ మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. ఇప్పుడంటే నేను కూడా నాన్నలా కొద్దిగా మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. మౌనంగా ఉండటం అంటే ఎదుటివాడిని పట్టించుకోకపోవటం కాదు. ఆ మౌనంలో ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, పాఠాలు ఉంటాయి. నాన్నగారి మరణానికి కొద్ది రోజుల ముందు ఒకసారి ఆయన చేతులు పట్టుకున్నాను. చెయ్యి బలహీనంగా ఉన్న ఆ లోపల ఉండే ధైర్యం మాత్రం అగడదలాంటిది. నేను ఏ తప్పు చేసినా, ఏ విజయాన్ని పొందినా ఆ తడిమి గుణం మాత్రం నాలో నాన్నలా ఉండిపోతుంది. ఇది నా జీవితం, ఇది నా నాన్న. మాటలతో కాదు, నడవడితో నేర్పిన గురువు. నాన్నగారి జీవితం, ఆయన ధార్మిక దృష్టికోణం రోజువారీ జీవితపు సాదాసీదా పరిస్థితులకు భిన్నంగా ఉండేవి. మౌనమైన ధర్మగురువు నాన్న. నాన్న మతాన్ని విశ్వసించుకున్న ఒక బాధ్యతగా చూసేవారు. దేవుడి మీద ఆయనకి నమ్మకం ఉండేది కాదు. పొరుగువాడిని ప్రేమించి నమ్మేవారు. మతం పేరుతో భయాలు వేసేవారి మాటలు ఆయన నమ్మలేదు. దేవుడిని రోజు చూసేవాళ్ళు దయానుసంధానం కోల్పోతే ఆ ప్రార్థన ఎందుకు అనేది ఆయన మౌనంగా చెప్పే సందేశం. ఆయన దేవాలయాలకు వెళ్ళేవారు కాదు, కానీ అదే సమయానికి ఆయన చెప్తూ ఉండేవారు, పక్కనున్న వాడికి సహాయం చేయటమే గొప్ప పూజ. ఒకసారి మా ఊరిలో ఓ పిల్లవాడు అనాథగా తిరుగుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. నాన్న ఆ పిల్లవాడిని తీసుకొని పాలు ఇచ్చి, స్నానం చేయించి, బట్టలు ఇచ్చారు. అదే రోజు ఒక పెద్ద పూజకు ఊరిలో ప్రకటనలతో హడావుడి. నాన్న ఆ పూజకి లేని కారణం ఎవరూ చెప్పలేరు. ఆయన చేసిన పని సమాజానికి ఇష్టమైన పూజ అని నేనిప్పటికీ నమ్ముతాను. సాధారణ రోజుల్లో ఆయన జీవనం అసాధారణంగా ఉండేది. తెల్లవారుజామున లేవటం, సద్యానం తినటం, తన పనులు చూసుకోవటం, మధ్యాహ్నం వస్తే అందరితో భోజనం చేస్తూ కుటుంబ ఆప్యాయతను పంచటం, ఆ తర్వాత ఇంటి అవసరాలు తీర్చటం అన్నీ మామూలు విషయాలే. ప్రతి పనిలో ఓ శ్రద్ధ ఉండేది, ఓ నీతి ఉండేది. అతని జీవితం కట్టుబాటు, క్రమశిక్షణకి పాఠం. ఒకసారి మా ఇంట్లో కులగురువు వచ్చి కొద్ది రోజులు బస చేశారు. వారికి నాన్న ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ప్రతిరోజు ఆయన తన ఆధ్యాత్మిక ప్రసంగాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఒకరోజు నాన్న అతను ముందుకు వెళ్ళి నిగ్రహంగా అడిగారు, మీరు చెప్పే మత బోధనలన్నీ బాగున్నాయి, మీరు చెప్పినట్లు మీరు జీవిస్తున్నారా? ఆ ప్రశ్నకి కులగురువు సమాధానం చెప్పలేకపోయారు. నాన్న మళ్ళీ ఏమీ అనలేదు. నా కోసం అక్కడ ఒక గొప్ప బోధన జరిగింది. ఆచరణే అసలైన ఉపదేశం. నాన్న ఎప్పుడూ చెప్పేవారు, వేదాలు చదవటం కన్నా పక్కవాడి బాధను అర్థం చేసుకోవటం
గొప్ప విషయం. ఆయన ధర్మం అంటే మత నియమాల గురించి కాదు, మనుషులకు మానవత్వం నేర్పించటమే. విషయాన్ని నమ్మటం మంచిదే. విశ్వాసం పేరు మీద ఎవరిని గాయపరిచినా అది పాపకార్యమే. అంతేకాదు, గృహిణి శ్రమను గౌరవించటం, పని వాళ్లకు వేతనాన్ని సమయానికి ఇవ్వటం, రోజు తినే తిండి వెనక వాళ్ళ కష్టాన్ని గుర్తించటం, ఇవన్నీ కూడా మతమే అని నాన్న నడవడిలో నేర్పారు. ఆయన ఒళ్ళు వంగిపోయేంత వయసులో శిరస్సు వంచలేదు, అబద్ధాన్ని సహించలేదు. ఎంతటి సమీప బంధువైనా తప్పు చేస్తే ఎదురుగానే చెప్పేవారు, గౌరవంగా, ప్రేమగా. ఇప్పటికీ కొందరు నాన్నని తక్కువ మాట్లాడే మనిషి అంటారు. నాకైతే ఆయనే అత్యంత స్పష్టంగా మాట్లాడే మనిషి. ఆయన మాటల్లో కాదు, పద్ధతుల్లో, ఆచరణలో ధర్మం ఉంది. ఇది నా నాన్న. ఆయన మౌనంలో దాచిన లోతైన అర్థం ఉంది. ఆయన నడకలో ధర్మ మార్గం ఉంది. నాన్న ఎప్పుడూ నేను చదివే పాఠశాలకు, కళాశాలకు కానీ, విద్యాలయానికి కానీ రాలేదు. అతని నమ్మకం పిల్లాడి చదువు మీద ఒత్తిడి పెట్టకూడదు, ఆత్మవిశ్వాసం పెంచాలి. ఆయన ఎప్పుడూ నన్నుగా ఉండనిచ్చారు. నా ఆలోచనలకి, అభిప్రాయాలకి స్వేచ్ఛనిచ్చారు. తప్పు చేసినా ఎదురుగా చెప్పుకునే ధైర్యాన్ని అందించారు. వారు నన్ను నడిపించలేదు, నన్ను నడవగలిగేలా చేశారు. నా వివాహం సమయంలో కూడా ఎవరి మాటలు వినలేదు. పెద్ద పెద్ద లాబీలు, సంబంధాలు, ఆస్తులు ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు. ఈమెతో నీ హృదయం కలుస్తుందా అనేదే ఆయన దృష్టి. ఆమెని చూసిన ఒక నిమిషంలో ఆయన కన్నులా నన్ను అర్థం చేసుకున్నాడు. అది ప్రేమ కాదు, అనుభవం. అది నిర్ణయం కాదు, ఒక పెద్ద ఆశీర్వాదం. నాన్న చూసిన దారిలో నడుస్తూ నా జీవితంలో ఇంద్రధనుసు రంగులు వచ్చాయి. నిన్న నుంచి ఈరోజు కళ్ళ వరకు ప్రతి మెట్టు వెనక ఆయన మౌనం దాగి ఉంది. నాకు తెలిసిన ధైర్యవంతుడు, సరళ జీవనవంతుడు, నిజమైన తండ్రి ఆయనే. నా జీవితం ఇప్పుడు వర్షానంతర ధనురాశిలా ఉంది. ఎలా అంటే, నాన్న చూపిన వెలుతురు వల్ల నా ప్రయత్నాల వర్షంతో ఆకాశం రంగులతో నిండిపోయింది. నాలో నాన్న ఓ మౌన గురువు. నాన్న ఎప్పుడూ నాకు ఏదైనా ఉద్యోగం, వృత్తి, డిగ్రీ విషయంలో ఒత్తిడి పెట్టలేదు. నీకు ఇష్టమైనది నువ్వే ఎంచుకో, నేను నీ వెనక నీడలా ఉంటాను అని ఆయన మాటల కంటే జీవితంతో చెప్పారు. వాస్తవానికి ఆయన అసలైన బోధకుడు, చెప్పకుండా నేర్పించే బోధకుడు. ఆయన బోధనలు పాఠశాలలో కాదు, 10 పుటల పుస్తకాలలో కాదు, జీవితపు ప్రతి చిన్న ప్రవర్తనలో ఉన్నాయి. ఎప్పుడు నిస్వార్థంగా పనిచేయటం, సమాజం పట్ల కృతజ్ఞతతో ఉండటం, పక్కవాడి బాధను గమనించటం, ఇవన్నీ నాన్న జీవితంలో నిత్యపు భాగాలు. ఒకసారి రోడ్డు మీద ఓ వృద్ధురాలు ఒంటరిగా తూలి నడుస్తుండగా ఎవరూ పట్టించుకోలేదు. నాన్నగారు నడక ఆపి ఆమె చేతికి నీళ్లు ఇచ్చి ఆమె బస చేసే సత్రానికి చేర్చారు. ఆ సంఘటన చిన్నదిగా కనిపించవచ్చు. తెలుసుకున్న నాకు అది ఒక పెద్ద పాఠం. సామాజిక బాధ్యత అంటే అంతే, చూసినప్పుడే స్పందించటం. నాన్న ఎప్పుడూ సమాజాన్ని తన కుటుంబంలోని భాగంగానే చూశారు. మన ఇంటి తలుపులు ఎంత శుభ్రంగా ఉన్నాయో కన్నా పక్కింటి బాధను ఎంత గుర్తిస్తున్నామో ముఖ్యం అనేది ఆయన నమ్మకం. ధర్మం పేరు చెప్పుకొని అపార్థాలు పుట్టించే అంధవిశ్వాసాలకు ఆయన వ్యతిరేకి. ఆయన నమ్మకం మానవత్వమే మతం, ప్రేమే పూజ. నాన్న జీవితం ఓ పాఠశాల, ఆయన మౌనం ఒక వేదం, ఆయన నడక ఒక మార్గదర్శి. నిజం చెప్పాలి, ఆయన లేకపోతే నేను కావాల్సింది కాలేనేమో. నా జీవితం ఇప్పుడు రంగుల ధనరాశిలా ఉంది. వర్షం నా కృషి, వెలుతురు నాన్న చూపిన దారి. ఇది నాలో నాన్న, నా శ్వాస వెనుక ఉన్న శక్తి, మాటల కన్నా గొప్పగా నేర్పిన జీవితం. మరిన్ని అనుభవాలు రాబోయే ఎపిసోడ్లో పంచుకుందాం. ధన్యవాదాలు.